అందరికీ నమస్కారం. నా పేరు సాయి యశిన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నేర్చుకున్నా. శ్రీ వాగ్దేవి కళాపీఠం వారు నిర్వహించిన కథల పోటీల కోసం నేను నేర్చుకున్న కొన్ని కథలలో ఇప్పుడు మీకు ఒక కథ వినిపించబోతున్నాను. ఆ కథ పేరు అక్షయ పాత్ర. అనుద్యూతంలో కూడా ఓడిపోయాక అన్నమాట ప్రకారం పాండవులు రాజ్య భోగాలన్నీ విడిచిపెట్టి నారచీరలు కృష్ణాజినము ధరించారు. కందమూల ఫలాలు తింటూ 12 ఏళ్ల అరణ్యవాసము, 1 ఏడాది అజ్ఞాతవాసం చేయడానికి సిద్ధమయ్యారు. రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్తున్న పాండవుల్ని చూసి ఏమున్నా లేకున్నా ఈ పరమదుష్టుడు దుర్యోధనుడి రాజ్యంలో మాత్రం మనం ఉండలేం, వాడే దుర్మార్గుడు అనుకుంటే వాడికి జరావ్యాధి మృత్యువుల్లాగా ఆ కర్ణుడు, సైంధవుడు, శకుని తోడయ్యారు. ఇటువంటి పుణ్యపురుషుడు రాజ్యం చేస్తుంటే ఇక ఈ దేశంలో ధర్మం నిలిచినట్టే. పదండి పదండి, మనం కూడా పాండవులతో పాటే వెళ్ళి వాళ్ళెక్కడుంటే అక్కడే ఉందాం అని అక్కడ ప్రజలందరూ పాండవుల వెంట పరిగెత్తారు. నాయనల్లారా, మా సవతి సోదరులు చేసిన మోసం వల్ల మేము సర్వము కోల్పోయాము. కందమూల ఫలాలు తింటూ అరణ్యవాసము చేయబోతున్నాము. మాతో పాటు మీరు కూడా కష్టపడడం ఎందుకు? మా మీద దయ ఉంచి మీరంతా వెనక్కి వెళ్ళిపోండి అని పాండవులు బ్రతిమాలారు. ధర్మరాజా, నీవున్న అరణ్యమే మాకు శరణ్యం. ఆశ్రయించిన వాళ్ళు శత్రువులైనా సరే విడిచిపెట్టకూడదంటారు. అలాంటిది మీ మీద భక్తి కలిగి మిమ్మల్ని ఆశ్రయించిన మమ్మల్ని విడిచిపెట్టడం మీకు భావ్యమా అని ఒక వృద్ధ బ్రాహ్మణుడు ప్రశ్నించాడు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తుండగా ఇంతలో అక్కడికి శౌనక మహాముని వచ్చాడు. ఆయన దగ్గరకు వెళ్ళి ధర్మరాజుకు, మహాత్మా, అతిథులను అభ్యాగతులను అర్చించడం గృహస్థుల ధర్మమని మీకు తెలుసు కదా, కానీ ఇప్పుడు మాకే సరైన ఆశ్రయం లేదు. అలాంటిది నేను వీరికెలా ఆశ్రయం కల్పించగలను? వీరికి తిండి ఎలా పెట్టగలను అన్న సందేహం వెల్లడించాడు. ఆయన తపస్సు వల్ల సాధించలేనిది ఏదీ లేదు కనుక నీవు అత్యంత నియమనిష్ఠులతో తపస్సు చేసి నీ మనోరథం సఫలం చేసుకో అని చెప్పి శౌనక మహాముని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తపస్సు చెయ్యాలి, కానీ ఎవరిని ఉద్దేశించి తపస్సు చేయాలి అని ధర్మ సందేహం వచ్చింది ధర్మరాజుకు. వెంటనే దౌమ్యుల వారికి సంగతి చెప్తే ఆయన చాలాసేపు ఆలోచించి, ధర్మరాజా, పూర్వం రాజర్షులందరూ సూర్యభగవానుని ప్రార్థించి అన్నం సంపాదించి ప్రజలందరినీ ఆపద పాలు కాకుండా చూశారు. అంధకారాన్ని మింగి లోకానికి వెలుగునందించే ప్రత్యక్షమైన దైవమైన సూర్యుని ప్రార్థించి ఆయన అనుగ్రహం పొందు అని చెప్తాడు దౌమ్యుడు. అప్పుడు ధర్మరాజు దౌమ్యుడు ఉపదేశించిన మంత్రాలను భక్తితో గ్రహించి తపస్సు చేశాడు. జపానికి మెచ్చి ప్రత్యక్షమైన తపనుడు, ఓ పాండునందన, ఇదిగో ఈ తామ్రపత్ర తీసుకో. ఈ 12 సంవత్సరాలు ద్రౌపది నీ వంటింట్లో వండిన కందమూలాలన్నీ అక్షయములై 4 రకాల ఆహార పదార్థాలవుతాయి అని చెప్పి సూర్యభగవానుడు ధర్మరాజుకు అక్షయ పాత్ర ప్రసాదిస్తాడు. అప్పటి నుంచి ద్రౌపది దేవి అడిగిన వారికి లేదనకుండా భోజనాలతో సంతృప్తులను చేస్తూ ఉండేది. ధన్యవాదాలు.